నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జీరో అవర్ పై అసెంబ్లీలో వాదోపవాదాలు. డ్రైవర్ లేని కారులో జీరో అవర్ తయారైందని కూన రవికుమార్ ఆరోపణ. సమాధానం ఇచ్చిన మంత్రి అచ్చెన్నాయుడు. సొంత డబ్బా కొట్టుకోవడంలో చంద్రబాబు దిట్ట. వైసీపీ సానుభూతి పరులు ఉండకూడదని కుట్రలు వేస్తున్నారు. భూమన కరుణాకర్ రెడ్డి వ్యాఖ్యలు. జీరో అవర్ పై శాసనసభలో వాదోపవాదాలు జరిగాయి. జీరో అవర్ డ్రైవర్ లేని కారులో తయారైందని టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ అన్నారు. సమస్యల్ని మంత్రులెవరూ రాసుకుంటున్నారో తెలియటం లేదని ఆరోపించారు. దీంతో సమస్యల్ని తాను రాసుకుంటున్నానని మంత్రి అచ్చెన్నాయుడు సమాధానం ఇచ్చారు. మరొక వైపు కూన రవికుమార్ ఆఖరి వరుసలో కూర్చోవడం వలన ముందు జరిగేది తెలియటం లేదని స్పీకర్ అయ్యన పాత్రుడు చమత్కారాలు అందించారు. ఎవరు నోట్ చేసుకుంటున్నారో తెలియట్లేదు. ఉన్నారు ఏ ఒక్క మినిస్టరు ఉన్నారు చెప్పాలండి అధ్యక్ష. నోట్ చేసుకున్నారు. 10 మంది మంత్రులు ఉన్నారు. మీరు ఇండి సభలో అలాగా అసత్యాలు మాట్లాడుకో. అది కాదు అధ్యక్ష, ఎవరో ఒకరు గతంలో ఓ ప్రాక్టీస్ ఉండేది అధ్యక్ష. జీరో అవర్ ఆ నోట్ చేసుకున్నా ఉంటారు. ఒక మంత్రి గారు లేదు చెప్తే నోట్ చేసుకోకపోయినా అదొక ఆనందం అధ్యక్ష. డ్రైవర్ లేని కార్ లాగా ఉంది అధ్యక్ష. సభ దృష్టి తీసుకొస్తున్నాను. మనోహర్ గారు మాట్లాడుతున్నారు. తమరు ఒక ప్రొసీజర్ పెట్టారు అధ్యక్ష. ఏ సభ్యుడు ఏ సబ్జెక్ట్ మీద రాసుకున్నా ఇమీడియట్ గా రికార్డ్ చేసి అది సంబంధిత మంత్రికి మా డిపార్ట్మెంట్ కి వస్తుంది. మేము మళ్ళీ దాని మీద ఏం యాక్షన్ తీసుకున్నామో సంబంధిత సభ్యుడికి తెలియజేస్తాం. రికార్డింగ్ మంత్రి గారు ప్లీజ్ రికార్డింగ్ ఎట్లా ఎలాగవుతుంది? ఎవరైనా మంత్రి గారు కూడా నోట్ చేసుకోవాలి. ఏ శాఖ వాళ్ళు కూడా పంపిస్తారు. సభ్యులందరికీ మాటిస్తున్నాం, మీరు ఏదైతే ఈ సభ దృష్టికి సమస్య తీసుకొచ్చారో దాన్ని పరిష్కారం చూపి మళ్ళీ మీకు తగిన సమాచారం మీకు అందిస్తాము. ఎవరు దీని మీద అనుమానం పడవచ్చు. రవికుమార్ గారు లాస్ట్ లో కూర్చున్నారు. తెలియదు. ప్లీజ్ ప్లీజ్ అన్ని రవికుమార్ మాట్లాడండి. అధ్యక్ష, మీ ద్వారా గౌరవ మంత్రి గారికి ఈ జీరో అవర్ లో మాట్లాడినటువంటి అంశాలు తప్పనిసరిగా సభ్యులకి దాని మీద తీసుకున్నటువంటి చర్యలు ఏంటో ప్రభుత్వం నుంచి నెక్స్ట్ సభ ప్రారంభమయ్యే లోపల వస్తే కనీసం దాని మీద ఒక సాటిస్ఫాక్షన్ అంటూ ఉంటుంది అధ్యక్ష. మీ ప్రొసీజర్స్ ఏముంటాయి పాటించండి. బట్ నా సజెషన్ అధ్యక్ష, అంతకన్నా ఇంకేం లేదు. రెండవది ఏంటంటే, నా నియోజకవర్గంలో నారాయణపురం ఆనకట్టు మోడరైజేషన్ పథకంలో అధ్యక్ష జైకాన్ నిధుల నుంచి 141 కోట్ల రూపాయలు ఇచ్చాం అధ్యక్ష. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పనులు ప్రారంభమయ్యి ఒక 20 కోట్ల వరకు పూర్తయినాయని చెప్పారు. సొంత డబ్బా కొట్టుకోవడంలో సీఎం చంద్రబాబు దిట్ట అని తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. ఒకవైపు ప్రజల్ని మోసం చేస్తూనే వైఎస్ఆర్సీపీకి సానుభూతి పరులు ఎవరు ఉండకూడదని కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తుందని ఆరోపించడం జరిగింది. చంద్రబాబు సర్కార్ చెప్పిందే సత్యమని ఎల్లో మీడియా బాకా ఊదుతోంది. చంద్రబాబు తన వైఫల్యాలను కప్పుపుచ్చుకునేందుకు జగన్ పై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. కొన్ని నిజాలు పుస్తకం నుంచి చంద్రబాబుకి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలని భూమన మీడియాకు చదివి వినిపించారు. చంద్రబాబు నాయుడు గారు, మీరు మాకు సంబంధించినటువంటి సానుభూతి పరులందరినీ కూడా జైళ్లలోకి నొక్కి పోలీసుల చేత అరెస్టులు చేయించి 3rd డిగ్రీలు కూడా కొన్ని చోట్ల ప్రయోగింపచేసి ఒక భయానక వాతావరణాన్ని సృష్టించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎవరు కూడా సానుభూతి పరులే లేకుండా ఉండాలా అనేటువంటి మీ ప్రయత్నం వెనుక మీ గురించి ఎప్పుడో 20 సంవత్సరాల క్రితమే మీ తోడల్లుడు, మీ సహా సోదరుడు అయినటువంటి దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు ఒక చరిత్ర కొన్ని నిజాలు అన్నటువంటి పుస్తకంలో మీ యొక్క వ్యక్తిత్వ ఔన్నత్యాన్ని గురించి, ప్రపంచంలో హద్దులు లేకుండా ఉన్నటువంటి మీ వ్యక్తిత్వం యొక్క గొప్పతనాన్ని గురించి
ఆయన చాలా చక్కగా వివరించారు. ఏలూరు జిల్లా చింతలపూడి నగర పంచాయతీలో జాతీయ పత్రికా దినోత్సవం జిల్లాలోని సీనియర్ పాత్రికేయులు మూర్తి జలి ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ ప్రింట్ మీడియా ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా ప్రింట్ మీడియా అధ్యక్షులు ఎస్కే ఆజాద్ మీడియాతో మాట్లాడారు. మిత్రులందరికీ నమస్కారం. మరి ఈరోజు జాతీయ పత్రికా దినోత్సవం అంటే ప్రభుత్వానికి ప్రజలకు వారధులుగా ఉండే పత్రికలు చేసే బాధ్యత కానివ్వండి, పత్రికలకు విలువలకు తెలియజేసే దినోత్సవం ఈరోజు. 1956 నవంబర్ 16వ తేదీన ఇండియన్ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఈ యొక్క జాతీయ పత్రికా దినోత్సవాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా అందరు తెలిసిందే, ఈ రోజున కానివ్వండి, ఆనాటి నుండి కానివ్వండి, పత్రికలు ఉంటేనే పత్రికల వల్లే సమాజాభివృద్ధి, సమాజంలో సమస్యలపై పోరాటం, సమస్యల పరిష్కారం అనేది జరుగుతూ ఆనాటి వచ్చింది. ఆ యొక్క ఆనవాయితీ కొనసాగింపు అనేది నేటికి వరకు కూడాను ఈ యొక్క జాతీయ పత్రికా దినోత్సవం రోజు మరొకసారి మనందరూ కూడా జ్ఞాపకం చేసిన అవసరం ఉంది. అందులో భాగంగా ఈ పత్రిక సంబంధించి ముత్తుజలి గారికి మా ప్రెస్ క్లబ్ తరఫున, అలాగే చింతలపూడి ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ తరఫున మన వంతుగా ఈరోజు జాతీయ పత్రిక దినోత్సవం సందర్భంగా చిరు సత్కారం చేయాలని తలంపుతో ఈనాడు మా ప్రింట్ మీడియా సీనియర్ సభ్యులు అవిపాక్ష గారు, అలాగే మిత్రులు ఉపవరం గారు, సంజయ్ గారు, సురేష్ గారు, అలాగే పల్లి గారు, మిగతా మిత్రులు వస్తున్నారు. అందరు కూడాను ఈ పెద్దానికి మా వంతుగా చిన్న చిరు సత్కారం చేసి ఆయన గౌరవించుకోవాలన్న కోరికతో ఈరోజు ఇక్కడ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. మిత్రులు వచ్చిన తర్వాత ఈ కార్యక్రమాన్ని మేము స్టార్ట్ చేస్తాం. అయితే నేటి జర్నలిజం ఎలా ఉందంటే, ప్రభుత్వానికి ప్రజలకు వారధులుగా ఉండే జర్నలిస్ట్ అని మా ఆది నుంచి వచ్చే పదం. కానీ ఇవాళ కొంతమంది ఎవరైతే జర్నలిస్టులు, పత్రికా విలేకరులు వచ్చి జర్నలిజం పట్ల అవగాహన లేకపోవటం, సబ్జెక్ట్ లేకపోవటం వల్ల వారు చేసే ఇతర అనధికార అక్రమ కార్యక్రమాల వల్ల మొత్తం జర్నలిజానికి అడ్డ పేరు వచ్చే అవకాశం వచ్చింది. కానీ అందరూ అలా ఉండరు. కొంతమంది ఎవరైతే పెద్దలు ఉన్నారో వాళ్ళ సూచనల మేరకు నడిచేవాళ్ళు, పత్రిక విలువలు కాపాడే వాళ్ళు ఇంకా ఉన్నారు. కాబట్టి నేను చెప్పేది కోరుకునేది ఏంటంటే, దయచేసి పత్రికా విలువలను కాపాడండి, జర్నలిజం విలువ కాపాడండి. ప్రజలకి, ప్రభుత్వానికి వారధులుగా ఉండి ప్రజా సమస్యలపై నిరంతరంగా మన యొక్క గళాన్ని వినిపిస్తూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. రెండవ అన్నవరంగా పేరుగాంచిన లింగపాలెం మండలం రంగాపురం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ బోనీల సహిత సత్యనారాయణ స్వామి దేవాలయం నందు కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా దంపతులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక వ్రతాలు నిర్వహించారు. ఈ వ్రతాలని ఆచరించేందుకు చుట్టుప్రక్కల గ్రామాల నుంచి కాకుండా కృష్ణా, ఖమ్మం జిల్లా నుంచి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేశారు. అనేక అవతారముల రూపములు పొంది భక్తులను కాపాడుచు వారి కోరికలు తీర్చును. వ్రతములు చేయటకు శక్తి లేకుండా ఎవరైనా ఈ వ్రతములు చేయించుగా సూచనలు భక్తి శ్రద్ధలతో కథలను సత్యదేవుడు అనుకున్న పొందులు కూర్చున్న 5 నిమిషాలు మండపం మీద కూర్చున్నారు. భద్రకాలు పెట్టేస్తున్నాయా? ఫోటో తెస్తున్నారు. తీయండి
అంగన్వాడీ వర్కర్లకి మినీ సెంటర్లు గా ఉన్న కేంద్రాలని మెయిన్ సెంటర్లు గా మార్చాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు ఏలూరు కలెక్టరేట్ వద్ద జిల్లాలోని అంగన్వాడీ కార్యకర్తలు సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ ధర్నాలో అంగన్వాడీలు పలు సమస్యల పట్ల ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రభుత్వం అంగన్వాడీ వర్కర్లకి తగిన సహాయ సహకారాలు అందించాలని కోరారు. సమానంగా జీతాలు ఇవ్వాలి, మెయిన్ వర్కర్తో సమానంగా వేతనాలు, అంగన్వాడీల ఐక్యత, పిల్లలను చూసుకోవడంలో మాత్రం వంట పని చేసుకుంటూ పిల్లలను చూసుకోవడం చాలా ఇబ్బందిగా ఉందండి. పిల్లలకి చదువు రాకపోతే తల్లులు అడుగుతారండి. మెయిన్ వర్కర్ జీతం ఇవ్వాలి సార్, హెల్పర్ ఇవ్వాలండి. జీతాలు నెల నెల వస్తాయి. హెల్పర్ జీతమే సార్ మాకు వచ్చేది 7,000 రూపాయలండి. వర్కర్ జీతమేమో 11,500 కదా. మాకు మెయిన్ వర్కర్తో సమానంగా ఇవ్వాలండి. మెయిన్ వర్కర్ గా గుర్తించాలి. సుజాత అండి. మేము మినీ సెంటర్లో 2 వర్కులు చేయలేక చాలా ఇబ్బందులు పడుతున్నామండి. ఎందుకంటే మా సెంటర్కి వచ్చే పిల్లలకి మేము కూడా ఏదో ఒకటి నేర్పాలనే తాపత్రయం మాకు ఉంటుంది. కాకపోతే ఈ వంట పని చేసే క్రమంలోనే టైం అంతా వంట పని చేసి వాళ్ళకి పెట్టడం, ఊడవడం, కడగడం ఇవే పని 2 గంటల వరకు సరిపోతుందండి. అంత పని చేసి మైండ్ అంతా పాడయి తలనొప్పితో ఇక ఆ తర్వాత పిల్లలకి ప్రశాంతంగా ఏదైనా చెప్పాలంటే కూడా చెప్పలేని పరిస్థితి అండి. కనుక మాకు కూడా ఆయా ఉంటే ఆయా పని ఆయా వంట చేసుకుంటే మేము పిల్లలకి PP1 PP2 మేము కూడా మంచిగా వాళ్ళకి చెప్పగలుగుతాం సార్. అదేవిధంగా మాకు మా మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లుగా మార్చి మాకు కూడా ఆయాలను ఇస్తే మేము మా పిల్లల్ని ఎంతో మంచిగా తీర్చిదిద్దాలన్న కోరిక మాకు ఉంది సార్. కావున మా మినీ సెంటర్కి వెంటనే మెయిన్ సెంటర్గా మార్చాలని మా ప్రధానమైన డిమాండ్. అలాగే మాకు ఈరోజు నా మినీ వర్కర్గా 7,000 మాత్రమే జీతం ఇస్తున్నారు సార్. ఆ 7,000 రూపాయలు మా పిల్లల్ని చదివించడానికి కానీ మాకు హెల్త్ బాగలేకపోతే హాస్పిటల్ ఖర్చులు కూడా రావట్లేదు సార్. ఈ క్రమంలో మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. అలాగే గ్యాస్ బండ కూడా అదే 7,000 రూపాయల నుంచి గ్యాస్ బిల్లు కూడా మేమే కట్టుకోవాల్సి వస్తుంది. హౌస్ రెంట్ కూడా మేమే 2,000 రూపాయలు రెంట్ కట్టుకోవాల్సి వస్తుంది. 7,000 రెంట్ కట్టాలా, లేకపోతే గ్యాస్ బండ తేవాలా, ఇంకా కూరగాయలకి మెనూ ప్రకారం వంట చేయాలంటారు సార్. దానికి కావాల్సిన మెటీరియల్ సామాన్లన్నీ మేమే కొనాలి కదా సార్. 7,000 రూపాయలలోనే కూరగాయలు కొనడానికి పెట్టాలి, గ్యాస్ బిల్లుకి గ్యాస్ బండకి పెట్టాలి, హౌస్ రెంట్ కట్టాలి. ఇన్ని విధాలుగా అన్ని ఇక మాకు ఇచ్చే 7,000 అంగన్వాడీ ఖర్చులకే సరిపోతుంది. ఇంకా మా పిల్లల్ని ఏం పోషిస్తాం మేమే. అడ్వాన్స్డ్ లాప్రోస్కోపిక్ సర్జరీ ద్వారానే అరుదైన శస్త్రచికిత్స నిర్వహిస్తున్నట్లు ఆస్ట్రమ్ హాస్పిటల్స్ డాక్టర్ కృష్ణవర్ధన్, పేషెంట్ పేరు సత్యవతి, కర్ణాటక ప్రకాశ్రావుపాలెం గ్రామానికి చెందిన 52 ఏళ్ల మహిళకి ప్యాంక్రియాస్ గ్రంథిలో కంతి ఉన్నట్లు గుర్తించారు. స్థానిక వైద్యులు ఆశ్రమ హాస్పిటల్ కి అత్యుత్తమ చికిత్స నిమిత్తం సూచించడం జరిగింది. ఆశ్రమ హాస్పిటల్లో సర్జికల్ గ్యాస్ట్రో విభాగానికి చెందిన డాక్టర్ టీవీ కృష్ణవర్ధన్ ని సంప్రదించగా పేషెంట్ కు అవసరమైన పరీక్షలు చేశారు. క్లోమా గ్రంథిలో కంతి ఉన్నట్లు గుర్తించడం జరిగింది. ఇటువంటి అడ్వాన్స్డ్ లాప్రోస్కోపిక్ సర్జరీ ఏలూరు జిల్లాలోనే ప్రథమంగా చేసినట్లు తెలిపారు. కర్ణాటక నుంచి వచ్చాను. నేను షుగర్ కంట్రోల్ అవ్వట్లేదని ఇక్కడ టెస్టులు చేయించుకుంటానికి వచ్చానండి. వస్తే గెడ్డ ఉందని తేలింది టెస్టుల్లోనూ. చేయించేసుకోమ్మా ఆపరేషన్ అన్నారు డాక్టర్ గారు. చేయించుకుంటానండి అంటే నీకేం భయం లేదమ్మా, నేను చేస్తాను, చాలా బాగా చేస్తాను, చేయించేసుకో అన్నారు. చాలా బాగా చేశారండి. నేను 2వ రోజు ఇంటికి పంపేశారు నన్ను. నొప్పి గట్ట ఏం తెలలేదని చాలా బాగా చేశారు సార్. అన్నింటినీ కూడా ఉచితంగానే చేయడం జరిగిందండి. బేసిక్ ఇన్వెస్టిగేషన్స్, కొన్ని స్పెషల్ ఇన్వెస్టిగేషన్స్ అవసరమైనంత వరకు, ఆపరేషన్ అవసరమైనంత వరకు మాత్రమే వాళ్ళ దగ్గర ఛార్జ్ చేయడం జరిగింది. మేము చేసిన ఆపరేషన్ లాప్రోస్కోపిక్ స్ప్లీన్ ప్రిజర్వేటివ్ ప్యాంక్రియాటిక్. ఇందాక చెప్పినట్టుగా ఇంతకుముందు ఇదే సర్జరీ చేయించుకోవాలి అంటే పెద్ద పెద్ద నగరాలకు వెళ్ళాల్సి వచ్చేది. హైదరాబాద్, చెన్నై, విజయవాడ లాంటి పెద్ద నగరాలు. మన దగ్గరికి పేషెంట్ వచ్చారు, 52 ఏళ్ల వయసు కల వ్యక్తి. తన టెస్టులు చేయించుకోగా బయట ప్యాంక్రియాస్లో గడ్డ ఉందని బయటపడింది. సో మన దగ్గరికి వచ్చి ఆపరేషన్ చేయించుకోవడానికి వచ్చాము. ఇదేమో లాప్రోస్కోపిక్ విధానంలో చాలా సక్సెస్ఫుల్గా నిర్వహించాం. మామూలుగా అయితే ఇదే
బయట జనరల్ సర్జరీ వాళ్ళు ఓపెన్ విధానంలో చేస్తారు, పొట్ట కోత కోసి చేస్తారు. కానీ మేము ఇక్కడైతే మొత్తం లాప్రోస్కోపిక్ విధానంలో చిన్న చిన్న ఘాట్లు పెట్టే చేయడం జరిగింది. సో ఇలా చేయడం వల్ల మామూలుగా అయితే 5 రోజులు 6 రోజులు పడుతుంది మనిషికి తేరుకోవడానికి, తినడానికి, తన పనులు తాను చేసుకోవడానికి. కానీ లాప్రోస్కోపిక్ విధానంలో చేయడం వల్ల 2వ రోజే పేషెంట్ ఇంటికి వెళ్ళిపోవడం కూడా జరిగింది. మొదటి రోజే తినడానికి మొదలుపెట్టారు, 2వ రోజు ఇంటికి వెళ్ళిపోవడం కూడా జరిగింది. అండ్ ఏ కంప్లైంట్స్ లేవు. పేషెంట్ ఈస్ వెరీ హ్యాపీ విత్ అవర్ ట్రీట్మెంట్. ఈ రకమైన గడ్డలు కొంచెం 60 ఏళ్ళు ఆ వయసు దాటిన తర్వాత కొంచెం కామన్గా వస్తుంటాయండి. సో చాలామంది భయపడిపోతూ ఉంటారు. ఆపరేషన్ అనగానే ఎక్కువ రోజులు హాస్పిటల్లో ఉండాలి, ట్యూబులు ఎక్కువ పెడతారు, ముక్కులో ట్యూబ్ పెడతారు, అలా యూరిన్ ట్యూబ్ పెడతారు, పొట్టలో పైపులు పెడతారు అని చాలామంది భయపడుతూ ఉంటారు. చాలా మట్టుకు శాతం అది అపోహలే. ఇప్పుడు ఉన్న టెక్నాలజీ పరంగా కానీ, ఎక్విప్మెంట్ పరంగా కానీ మా హాస్పిటల్లో అయితే ఇలాంటి మేజర్ సర్జరీస్ మొత్తం లాప్రోస్కోపిక్లో చేయడానికి అనుకూలం. సో ఆ భయాలన్నీ ఏమీ అవసరం లేదు. ఈవిడ చెప్పినట్టుగానే 2వ రోజు కానీ 3వ రోజు కానీ పేషెంట్ని ఇంటికి పంపించి వేయడం కూడా జరుగుతుంది. చాలా మట్టుకు సార్లు ఇంటికి కూడా వెళ్ళిపోతారు ఏ ఇబ్బంది లేకుండా. ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గంలో ఉన్న పలు ప్రధాన సమస్యల గురించి శాసనసభలో పోలవరం శాసనసభ్యులు చిరి బాలరాజు మాట్లాడారు. ఏటీడీఏకి బడ్జెట్ లో నిధులు కేటాయించినందుకు కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండేటువంటి ఐటీడీలకు సంబంధించి ట్రైబల్ సప్లై నిధులు సరిగా కేటాయించలేదు అధ్యక్ష. మొన్న బడ్జెట్లో పోలవరంకి నిధులు కేటాయించినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు అధ్యక్ష. అలాగే ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండేటువంటి ఐటీడీఏలు ఏర్పాటు చేసి వారికి ఆర్థికంగా అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలని మంచి సంకల్పంతో గౌరవనీయులు ఎన్టీఆర్ రామారావు గారు అప్పట్లో వీటిని ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. గత ప్రభుత్వం గిరిజన అభివృద్ధి ఎక్కడ జరగలేదు అధ్యక్ష. గిరిజన గుడెల్లో నడవడానికి రోడ్డు లేని పరిస్థితి అధ్యక్ష, త్రాగడానికి నీరు లేని పరిస్థితి అధ్యక్ష, ఉండడానికి ఇల్లు లేని పరిస్థితి అధ్యక్ష, చదువుకోవడానికి బళ్ళు లేని పరిస్థితి అధ్యక్ష. ఇప్పటి వరకు కొన్ని గ్రామాల్లో కరెంటు కూడా లేని పరిస్థితి అధ్యక్ష. కనీసం వారి సమస్యలు ఎవరికి చెబితే సమస్యలు తీరుతాయో తెలియని పరిస్థితి అధ్యక్ష. గిరిజన బ్రతుకులు మార్చాలంటే కేవలం మన ఎన్డీఏ కూటమి ద్వారా సాధ్యం అధ్యక్ష. అలాగే గత వైసీపీ ప్రభుత్వం దోచుకోవడం తప్ప ఎక్కడ కూడా గిరిజనుల్ని ఆదుకున్నటువంటి పరిస్థితి లేదు అధ్యక్ష. అలాగే మన ప్రభుత్వం ఐటీడీలపై, గిరిజన అభివృద్ధి సంస్థలపై ప్రత్యేక దృష్టి పెట్టి ట్రైబల్ సప్లై నిధులు కేటాయించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అధ్యక్ష. అలాగే గత ప్రభుత్వాల్లో ఐటీడీలో పిఓలు 10 సంవత్సరాలు బట్టి ఎక్కడ కూడా సరైన పిఓలు లేరు అధ్యక్ష. వెంటనే ఆ ఉద్యోగస్తులు పిఓల్ని నియమించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాను అధ్యక్ష. అలాగే ఐటీడీలో వైటీసీ సంస్థ ద్వారాగా చదువుకున్న నిరుద్యోగులకి అండగా నిలిచింది. ఏలూరు జిల్లా కలిదిండి మండలం కాళ్లపాలెం పంచాయతీలో 6 తెగలపాడు గ్రామానికి చెందిన చిన్నారి బట్రాజు భూపిక కైలాక్షికి ఇటీవల బ్రెయిన్ ఫంగస్ సంభవించింది. హైదరాబాద్ కిమ్స్ హాస్పిటల్ నందు వైద్యం నిమిత్తం తన చదువుకుంటున్న కైకలూరు నేషనల్ స్కూల్ యాజమాన్యం మరియు విద్యార్థులు కలిసి సేకరించిన 3,51,000 రూపాయలని చెక్కును చిన్నారి తల్లిదండ్రులకి కైకలూరు శాసనసభ్యులు డాక్టర్ కామినేని శ్రీనివాస్ అందజేశారు. కార్యక్రమంలో ఎన్డీఏ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అలాగే అందరికీ నా నమస్కారాలు. పిల్లలందరికీ నా జీవితంలో ఇవాళ పొద్దున్న 8:30 గంటల ముందు చంద్రబాబు గారి దగ్గరికి వచ్చి ఇలా మా స్కూల్ పిల్లలందరూ ఇలా 3,61,000 కైలాసం పార్టీ ఇస్తున్నారు అంటే ఇంత మంచి కార్యక్రమం. ఇంత ఎవరైనా అంటే పరిష్కారానికి నాకు చేసి సోషల్ మీడియాలో పడుతుంది కానీ నేను వచ్చి ఆ పిల్లలందరూ తెలుసుకుంటానని చెప్పి గంట ముందు ఇంట్లోకి వచ్చి అరేంజ్మెంట్స్ చేశారు. అంటే మనుషులకి ఏదైనా చేసుకోవచ్చు. నాకు ఒక 20 రోజుల క్రితం నేను హైదరాబాద్లో ఉంటే మీ అమ్మాయి ఫాదర్ వాళ్ళు వస్తే నేను
మేనేజ్మెంట్ ఫోన్ చేసి భాస్కర్ నాకు బాగాలేదు సో భాస్కర్ అంటే నేను తప్పకుండా చూసుకుంటాను అన్నాడు. తర్వాత ఆ పాప బాగాలేదు అవుతానంటే ఇవాళ సమాజంలో పిల్లలు మీరందరూ మీ తోటి అమ్మాయికి అలా చేస్తూ ఎవరి పెద్దాలు అందరూ కూడా ఉండాలి. అలాగే యాదవ సంఘం కూడా ఇలా జరిగింది 6 లక్షల రూపాయలు తీసుకొచ్చి ఇచ్చారు. అవన్నీ ఇస్తే కాకుండా నేను భాస్కర్ ఫోన్ చేసి మన భాస్కర్ ఫోన్ చేశాను చేసేయడానికి ఇలా ఇలా చేశారు భాస్కర్ పిల్లలు ఇలా ఇచ్చారు ఇలా చేశారు అంటే ఎంత కష్టంగా ఉండాలి పేరెంట్స్ అమ్మాయి బాగున్నది అని సేవ్ చేయాలని చూస్తారంటే అలా కనుక్కుని ఫోన్ చేస్తానని తనకు మనం ఫోన్ చేశారు. ఆ పాపకి ముందు అనుకున్నట్టు ఫంగల్ సిరకల్ ఫంగల్ డిసీజ్ కాదు, బ్రెయిన్ కి ఫంగల్ కాదు, ఆటో డిసీజ్ వచ్చింది. మొన్న బాగా రికవర్ అవుతా కనుక్కు ఒకసారి ఫిక్స్ అంటే ఎపిలెప్టిక్ ఫిక్స్ అంటారంటే వచ్చి మళ్ళీ కొంచెం అయిన తర్వాత ఇప్పుడు కళ్ళు తెరిచి మనుషులు గుర్తుపడతానంట. తప్పకుండా అమ్మాయి ఇంప్రూవ్ అయితే అందులో మీరందరూ పాత్ర ఉంది. అంటే సమాజంలో ఎవరి కష్టం వచ్చినా సమాజం అనేది అంటే అందరూ మీ పిల్లలు పెద్దలు అందరూ కలిసేది సమాజం. సమాజం లేకుండా మనం ఒక్కరిలో ఉంటే అసలు మన కుటుంబం తర్వాత ఊరు. ఏలూరు జిల్లా మండవల్లి మండలం మండవల్లి శుభం ఫంక్షన్ హాల్ నందు ఈరోజు మండవల్లి మండల పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన కూటమి ప్రభుత్వంలో సభ్యత్వాలలో భాగంగా తెలుగుదేశం పార్టీ సభ్యత్వాల సమావేశం ఏలూరు పార్లమెంటు సభ్యులు పుట్ట మహేష్ కుమార్ యాదవ్, శాసనసభ్యులు డాక్టర్ కామినేని శ్రీనివాస్, ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు గన్నె వీరాంజనేయులు, మాజీ శాసన మండలి సభ్యులు కమ్మిలి విఠలరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ, శాసనసభ్యులు, జిల్లా అధ్యక్షులు ఆధ్వర్యంలో మండలంలోని నాయకులు శాశ్వత సభ్యత్వం తీసుకున్నారు. అందరికీ పేరు పేరు మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ ఇది మామూలుగా రాష్ట్రంలో ఎక్కడే ఎవరు సభ్యత్వాలు తీసుకుంటారు. జనసేన సభ్యత్వం జనసేన, బీజేపీ సభ్యత్వం బీజేపీ, తెలుగుదేశం. కానీ అలా ఉంటే మనలో ఐక్యత అని మనం బయటకు ఐక్యత ఉండకూడదు. అందుకే ప్రత్యేకంగా నేను మన ఎంపీ గారితో మాట్లాడుకుని ఆయన పేరు చదువుకున్నా నాకు అసెంబ్లీ ఉంది కాబట్టి ఈ కన్వీనెంట్ ఉండే వాళ్ళ 2 మండలాలు 23 కలిసి హైకోర్టు మండలాలు పెట్టుకున్న కారణం నేను కూడా అందరూ ఎక్కడ రాష్ట్రంలో జరగదు. నేను బీజేపీ ఎంత లేదు, బీజేపీ సభ్యులతో రాష్ట్రంలో నెంబర్ 2గా హైకోర్టు 50,000 సభ్యులు. యాక్చువల్గా ఈ రాష్ట్రంలో దేశంలో బీజేపీ పెద్ద పార్టీ అని, రాష్ట్రంలో తెలుగుదేశం పెద్ద పార్టీ, తర్వాత జనసేన, తర్వాత బీజేపీ. సీటు పాపం కూడా అలాగే అయింది. అలాగే జనసేన పార్టీ అందరూ ఒక్క నాయకుడు కూడా నాకు దూరంగా ఉన్నారు, అందరూ నాకు దగ్గరగా ఉంటారు. వాళ్ళు ఆ సభ్యత్వం కూడా బాగా జరగాలనుకుంటున్నా అదేదైతే చేసి పెట్టాం. అలాగే 50,000 సభ్యత్వం అంటే మీ అందరి మీరు వ్యతిరేకిస్తే ఎందుకు అవు మీరు సహకరించారు. అందుకని 50,000 అయింది, దాదాపు 200 క్లోజ్ అయింది. ఈ తెలుగుదేశం సభ్యత్వం మనం ఇవాళకి దయచేసి ఎవరు మాట్లాడుతూ మనం టార్గెట్ కైకూరు నియోజకవర్గంలో 40% దాటాలి అన్ని గ్రామాలు. అంటే దాదాపు 80,000 సభ్యులు రావాలి. ఆ ప్రకారం మీ నియోజకవర్గం మీ మండలంలో 14,000 మంది సభ్యులు ఉంటున్నారు. ఏలూరు జిల్లా ఏలూరు నగరంలో ఉన్న రామచంద్ర ఇంజనీరింగ్ కాలేజ్ లో నవంబర్ 18వ తేదీన అంతర్జాతీయ విద్యా ప్రదర్శన రామచంద్ర ఇంజనీరింగ్ కాలేజీ లియో గ్లోబల్ ఓవర్సీస్ వారి ఆధ్వర్యంలో జరుగుతుందని రామచంద్ర ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపల్ ఎం మురళీధర్, లియో గ్లోబల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె ప్రసన్నలక్ష్మి తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. 18వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 25 ప్రముఖ విద్యాలయాలు ప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ ఎం మురళీధరరావు, ప్రిన్సిపల్ రామచంద్ర కాలేజ్ ఇంజనీరింగ్ ఏలూరు. మా కాలేజీలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ విద్యార్థులకు, మేనేజ్మెంట్ విద్యార్థులకు మరియు పరిసరాల్లో ఉన్నటువంటి
కాలేజీలో చదువుతున్నటువంటి ఇంజనీరింగ్ మరియు మేనేజ్మెంట్ చదువుతున్నటువంటి విద్యార్థులకు అనుకూలంగా ఉండే విధంగా రాబోయే సోమవారం అనగా 18/11/24 లియో గ్లోబల్ ఓవర్సీస్ వారిచే ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ ఫెయిర్ అనేది జరగబడుతుంది. ఉదయం 10 గంటల నుంచి సాయంకాలం వరకు వేరియస్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి వచ్చినటువంటి రిప్రజెంటేటివ్స్ అవైలబుల్గా ఉంటారు. సో ఈ యొక్క అవకాశాన్ని కాలేజీ విద్యార్థులు మరియు తల్లిదండ్రులు ఇచ్చేసి సద్వినియోగం చేసుకోవాలని ఆశిస్తున్నాను. లియో గ్లోబల్ ఓవర్సీస్ USA, UK, Canada, Australia, Germany, Ireland, Europe, Dubai and Malta. గ్లోబల్ ఓవర్సీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. ఈ ఈవెంట్ మనకి చూసుకుంటే ఏలూరు ఇన్ అండ్ అరౌండ్ ప్లేసెస్ ఎక్కడ కూడా దిస్ ఇస్ ద ఫస్ట్ ఇన్ ఇట్స్ కైండ్. ఇలాంటి ఈవెంట్ ఇంతకుముందు ఎక్కడా జరగలేదు. మాకేంటంటే 30+ యూనివర్సిటీస్ నుంచి రిప్రజెంటేటివ్స్ ఇన్ క్యాంపస్ రామచంద్ర ఇంజనీరింగ్ కాలేజ్ క్యాంపస్కి రేపు వచ్చే సోమవారం అంటే 18వ తారీఖున వాళ్ళు రావడం జరుగుతుంది. ఈ ఈవెంట్ మెయిన్ ఇన్సైట్స్ ఏంటంటే స్టూడెంట్కి వాళ్ళ ప్రోగ్రామ్స్ వాళ్ళ ప్రీవియస్ స్టడీస్కి రిలవెంట్ ఏ ప్రోగ్రామ్స్ ఏ కోర్సెస్ వెళ్ళొచ్చు, దాని బడ్జెట్ ఏంటి, ఆ కోర్సెస్ చదవడం వల్ల ఫర్దర్ కెరీర్స్ ఎలా ఉంటాయి, దే విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్. పేరెంట్స్ కూడా వెల్కమ్ అండి, నాట్ ఓన్లీ స్టూడెంట్స్, పేరెంట్స్ కూడా ఎవరైనా వచ్చి డెలిగేట్స్తో మాట్లాడవచ్చు. అండ్ ఇన్ కేస్ డెలిగేట్స్తో మాట్లాడటం కమ్యూనికేషన్ ప్రాబ్లంగా ఉంది అంటే నా పేరు డాక్టర్ సుబ్రహ్మణ్య శర్మ, డీన్ అకాడమిక్స్, రామచంద్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఏలూరు. ఈ నెల 18వ తారీఖున రామచంద్ర ఇంజనీరింగ్ కళాశాల మరియు లియో గ్లోబల్ కన్సల్టెన్సీ వారు సంయుక్తంగా విద్యార్థులకు ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ ఫెయిర్ అనేది నిర్వహించడం జరుగుతుంది రామచంద్ర ఇంజనీరింగ్ కళాశాల క్యాంపస్లో. ఈ ఫెయిర్ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రస్తుతం చివరి సంవత్సరం చదువుతున్న ఇంజనీరింగ్ విద్యార్థులు, ఆల్రెడీ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన విద్యార్థులు, ఏలూరు మరియు పరిసర ప్రాంతాల్లో ఉన్న ఇంజనీరింగ్ వేరే కళాశాలలో చదువుతున్న విద్యార్థులు వారు ఉన్నత విద్యల కోసం విదేశాల్లో వెళ్ళి స్థిరపడాలి, విదేశాల్లో మంచి యూనివర్సిటీలో సీట్ సంపాదించాలనే ఉద్దేశం ఉన్న వాళ్ళకి సరైన అవగాహన లేక ఏ యూనివర్సిటీలో ఏ కోర్సులు ఉన్నాయి, ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి ఈ రోజు శాసనసభలో ఏలూరు నగరంలో ఉన్న ప్రధాన సమస్యల గురించి చర్చించడం జరిగింది. దీనికి సంబంధించి ఆయా శాఖల మంత్రి సమాధానాలు చెప్పాలని గౌరవ సభాపతికి శాసనసభ్యులుగా విన్నవించడం జరిగింది. నగరంలో గతంలో కేటాయించిన టిడ్కో ఇళ్ల గురించి ప్రధానంగా శాసనసభలో ప్రస్తావించారు. ధన్యవాదాలు అధ్యక్ష. మా ఏలూరు నియోజకవర్గానికి సంబంధించి 6,480 ఇళ్లు శాంక్షన్ అయినాయి అధ్యక్ష. 4,272 ఇళ్లు క్యాన్సిల్ చేశారని చెప్పించారు. దీనికి సంబంధించి మరి 13% వర్క్ కంప్లీట్ అయింది. దానికి సంబంధించి 41,40,00,000 రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. మరి ఆల్రెడీ పొలం నిమిత్తం కూడా మనం కోట్లలో ఖర్చు పెట్టినట్టు ఉన్నాం. మరి వీటికి సంబంధించి మరి డీడీలు కట్టిన వారికి మరి మనం అందరికీ ఇల్లు ఇస్తామా లేదా అనేది దాని మీద ఏ నిర్ణయం తీసుకుంటారనేది మరి మంత్రివర్యులు చెప్పాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. అలాగే ఈ 4,272 ఇళ్లు క్యాన్సిల్ అయినాయి, మళ్ళీ మనం వాళ్ళకి ఇస్తామా లేదా ఏ నిర్ణయం తీసుకుంటున్నాం అనేది కూడా చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది అధ్యక్ష. అలాగే మొన్న గౌరవ మంత్రివర్యులు పార్థసారథి గారు ఆధ్వర్యంలో లీడ్ బ్యాంక్ మేనేజర్ గారి దగ్గర మరి మీటింగ్ వేయడం జరిగింది. అందులో మరి జిల్లాకు సంబంధించి 18 కోట్ల రూపాయల దాకా వడ్డీ ఉందని చెప్తున్నారు. రేపొద్దున ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మరి బ్యాంకర్స్ వాళ్ళకి తాళాలేస్తే దీని మీద మనం ఏ నిర్ణయం తీసుకోవాలనేది కూడా మనం ముందుగానే ఊహించి లబ్ధిదారులకు చెప్పాలని చెప్పి కోరుకుంటున్నాను అధ్యక్ష. మరి ప్రతి ఒక్కరికి కూడా ఏదైతే ఎలక్షన్ లో హామీ ఇచ్చామో అందరికీ కూడా ఇల్లు ఇస్తామని చెప్పి మరి వీళ్ళకి ఇల్లు ఇస్తామా, టిడ్కో ఇల్లు ఇస్తామా, లేకపోతే వేరే ఇల్లు ఇస్తామా అనేది ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది ప్రభుత్వం మరి మంత్రివర్యులు సమాధానం చెప్పాలని మీ ద్వారా కోరుకోవడం జరుగుతుంది అధ్యక్ష. ఏలూరు జిల్లాలోని చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ పై అసెంబ్లీలో చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ మాట్లాడారు. చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి చేయడానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా కోరారు. అంతేకాకుండా భూసేకరణ విషయంలో నిర్వాసిత రైతులకి న్యాయం చేయాలని సభ దృష్టికి తీసుకుని వెళ్లారు. ధన్యవాదాలు అధ్యక్ష. ముఖ్యంగా చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ని టాప్ 5 ప్రాజెక్ట్స్ లో ఇంక్లూడ్ చేసిన ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా యొక్క చింతలపూడి నియోజక ప్రజల తరపున అభినందనలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. మరి ఈ రోజున నేను ఎంచుకున్న
టాపిక్ వచ్చేసి ల్యాండ్ కాంపెన్సేషన్ విషయం అధ్యక్ష. మరి 2019 నుంచి 24 కూడా చూస్తే ఫిజికల్ ప్రోగ్రెస్ మరి 39% అయింది, అలాగే ఫిజికల్ ప్రోగ్రెస్ 40% అయింది అధ్యక్ష. మరి గత ప్రభుత్వం చూస్తే ఫిజికల్ ప్రోగ్రెస్ 5%, అలాగే ఫిజికల్ ప్రోగ్రెస్ 7% అధ్యక్ష. మరి 2017లో మనము అవార్డు చేసి చూస్తే అధ్యక్ష, గవర్నమెంట్ వాల్యూ 5 lakhs ఉంటే మరి ఒక చింతల్పూడి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కింద 12.5 lakhs మనము రైతులకు ఇవ్వడం జరిగింది. మరి ఈ రోజున అక్కడ మరి గవర్నమెంట్ రేట్ చూస్తే మరి కేవలం 12 నుంచి 15 lakhs అంటున్నారు అధ్యక్ష. సో దీనివల్ల చాలా మంది రైతులు మరి వారు ముందుకు రావట్లేదు. ఈ విషయంలో మరి మరొకసారి ప్రభుత్వం రేట్స్ రివైజ్ చేసి ఇప్పుడు అక్కడ వాల్యూ బట్టి 35 to 40 lakhs అధ్యక్ష. సో దానికి కన్సిడర్ చేయాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. సో ముఖ్యంగా ఈ మెయిన్ కెనాల్ ఇంపాక్ట్ ఒక 6 గ్రామాల పైన ఉందండి. ఎర్రగుంటపల్లి, రేచర్ల, కాంతంపాలెం, వెంకటాపురం, సెట్టివారిగూడెం, చింతల్పూడి అండి. సో మరొకసారి గవర్నమెంట్ రేట్స్ రివైజ్ చేసి 35 నుంచి 40 lakhs మరి వారికి ల్యాండ్ కాంపెన్సేషన్ ఇస్తే మరి అందరూ కూడా. ఏలూరు జిల్లాలో రైతాంగ సమస్యను పరిరక్షించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతాంగానికి ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఈ రోజు సిఐటియు జిల్లా కార్యాలయంలో రైతుల సమావేశం జరిగింది. ఫోటో తీయమంటారా? ఇట్లాంటి అనేక డిమాండ్స్ తోటి రేపు 26వ తారీఖు ధర్నా జరుగుతాం. కాబట్టి ఆ ధర్నాలో కూడా మనం కూడా మన గ్రామంలో రేపు భూముల మీదకి వెళ్ళిన తర్వాత చాలా పరిణామాలు వస్తాయి. ఆ పరిణామాలు ఏంటంటే దాన్ని బట్టి మనం మాట్లాడుతూ ఎదుర్కొందాం. అదన్నీ కూడా లాయర్ గారు ఉన్నారు, లేదా పద్ధతులు ఉన్నాయి, ఎన్నింటిలో కూడా ఇది కూడా మనం పరిశీలి 26వ తారీఖున రైతు సంఘాలు, కార్మిక సంఘాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా జరుగుతూ ఉంది. సంయుక్త కిసాన్ మోర్చా, కేంద్ర కార్మిక సంఘాల ఐక్యవేదిక ఇచ్చిన పిలుపులో భాగంగా ఈ ధర్నా నిర్వహిస్తా ఉన్నాం. ఈ రోజు నుంచి 24వ తారీఖు వరకు కూడా అన్ని గ్రామాలు కూడా విస్తృతమైన ప్రచారం కూడా జరుగుతూ ఉన్నది. కాబట్టి ప్రధానంగా రైతాంగానికి మద్దతు ధరలు చట్టం తీసుకురావాలని, అట్లాగే రుణ విమోచన చట్టం తీసుకురావాలని, రైతుల యొక్క రుణాలని మాఫీ చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరడం జరుగుతూ ఉన్నది. అంటే రైతాంగం, కార్మికుల యొక్క డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కారం చేయాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఒక హెచ్చరిక నోటీసులు కూడా ఈ సందర్భంగా జారీ చేయడం జరుగుతూ ఉన్నది. కాబట్టి రైతాంగం, కార్మికుల యొక్క సమస్యల్ని పరిష్కారం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ప్రధానంగా ఏలూరు జిల్లాలో ఇవాళ పేదలు, రైతులు భూ సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు. మరి ఆ భూ సమస్యలు కూడా పరిష్కారం కావడం లేదు. ఇవాళ కోర్టుల పేరుతో దీర్ఘకాలం పాటు కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి కూడా వస్తా ఉన్నది. అంతేకాకుండా పట్టదా పాస్ పుస్తకాలు కానీ ఇతర అనేక భూ సమస్యలు ఉన్నాయి, అవి కూడా పరిష్కారం కావడం లేదు. కాబట్టి భూ సమస్యలు అన్ని కూడా పరిష్కారం కావాలని చెప్పేసి కూడా చేయాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. అట్లాగే మండలం సెంగల్పూడి గ్రామంలో దళితుల యొక్క సొసైటీ భూమి ఏదైతే ఉందో ఆ భూమిని దళితులకి తిరిగి అప్పగించే విధంగా చర్యలు ఉండాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇవాళ జిల్లాలో విస్తృతంగా వరి కోతలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ అతి తక్కువకి ధాన్యం అమ్ముకుని రైతులు నష్టపోతా ఉన్నారు. తేమ శాతం పేరుతో రైతులు దోపిడీ చేస్తా ఉన్నారు. ఇవాళ మిల్లుల దగ్గర కూడా ధాన్యం అన్లోడ్ చేసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పెడుతున్న పరిస్థితి కూడా కనబడతా ఉంది. కాబట్టి ధాన్యం కూడా సమస్యను కూడా పరిష్కరించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇవాళ ఏదైతే ఇన్సూరెన్స్ ఏదైతే పంటల బీమా ఏదైతే ఉందో ఆ పంటల బీమా రేపు రబీ నుంచి ఇవాళ రైతులే ప్రీమియం చెల్లించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కొత్త విధానం తీసుకొచ్చింది. మరి ఇప్పటివరకు ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేశారు. భవిష్యత్తులో కూడా రాష్ట్ర ప్రభుత్వమే బీమా ప్రీమియం చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఏలూరు నగరంలోని సిఆర్ రెడ్డి అటానమస్ కళాశాలలో ఈ రోజు 2019-22 విద్యా సంవత్సరం యూజీ మరియు 2020-22 విద్యా సంవత్సరం పీజీ స్నాతకోత్సవం 2024 కళాశాల ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా వచ్చిన ఆర్ధికవి నన్నయ్య విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జి సుధాకర్ మాట్లాడారు. And declare that if you admitted to the degree for which you have qualified, you will in your daily life and conversation conduct yourself. May you see from MPC, receive the government.
dignitaries. Welcome. The graduation day 2024 of CRD College has been called to distribute the certificates upon the candidates of the college who have been certified worthy of the degrees by the Adhikaran University, Rajahmundry. I have great pleasure in declaring the graduation day open. Thank you. ఏలూరు జిల్లా చింతలపూడి పట్టణంలో అనేక మంది వృద్ధులకి సహాయకులకి ఆర్ఎఫ్ఎస్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో భోజనాలు పంపిణీ చేయడం జరిగింది. ఈరోజు పట్టణంలో ఉన్న యాచకులు అందరూ కూడా సమీప మస్జిద్ దగ్గరకు వచ్చారు. ఇంచుమించు 40 మందికి భోజనాన్ని అందజేయడం జరిగింది. కార్యక్రమంలో రవితో పాటుగా ఆయన వ్యక్తిగత టీం సభ్యులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జీరో అవర్ పై అసెంబ్లీలో వాదోపవాదాలు. డ్రైవర్ లేని కారులో జీరో అవర్ తయారైందని కూన రవికుమార్ ఆరోపణ. సమాధానం ఇచ్చిన మంత్రి అచ్చెన్నాయుడు. సొంత డబ్బా కొట్టుకోవడంలో చంద్రబాబు దిట్ట. వైసీపీ సానుభూతి పరులు ఉండకూడదని కుట్రలు వేస్తున్నారు. భూమన కరుణాకర్ రెడ్డి వ్యాఖ్యలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.